వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే అంటే వాళ్ళ అభిమానులకు పెద్ద పండుగ. ఆగస్టు 22 నా పెద్ద పండుగ రాబోతుంది. ఈ సందర్భంగా అసలు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారేంటో మనకు తెలియజేయడానికి చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ ఖమ్మం జిల్లా నుంచి విల్సన్ బాబు గారు వచ్చారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. సార్ నమస్కారం అండి. ఖమ్మం జిల్లాలో అసలు ఫ్యాన్స్ హడావిడి ఎలా ఉంటుందండి చిరంజీవి గారి బర్త్డే అంటే? తెలంగాణలో ఖమ్మం జిల్లాలోనే బాగా ఫ్యాన్స్, సీనియర్ ఫ్యాన్స్ ఉన్నారండి. అక్కడ ఎక్కువ కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మారుమూల గ్రామాలలో కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు. ఓకే. అంటే చిరంజీవి గారి బర్త్డే అనగానే 90 డేస్ నుంచి చాలా కార్యక్రమాలు మొదలవుతుంటాయి. ఈసారి మీ జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారేంటి? అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామినాయుడు గారి ఆదేశాల మేరకు నాగబాబు అన్నయ్య గారి ఆశీస్సులతోటి ఈసారి మటుకి గతంలో జరిగిన దానికంటే అతి భారీగా కార్యక్రమాలు చేయాలని కంకణం కట్టుకున్నారు స్వామినాయుడు గారు. అది ఉద్దేశించే మొన్న మే 22వ తారీఖున ఒక బ్రోచర్ కూడా విడుదల చేశాం. ఆ యొక్క బ్రోచర్లో పాటల పోటీలు, బ్రేక్ డ్యాన్స్ పోటీలు, అన్ని రకాల పోటీలు, అలాగే బెడ్ క్యాంపు, అన్నదాన కార్యక్రమాలు, ప్రతి సేవా కార్యక్రమాలకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమము అందులో ఆ బ్రోచర్లో ఉన్నదండి. ప్రతి గ్రామాలలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మారుమూల గ్రామాలలో కూడా మ్యాక్సిమం బర్త్డేకి కేక్ కటింగ్ నుండి అతి భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధమవుతున్నాం అభిమానుల. ఈ కార్యక్రమాలన్నీ జిల్లా స్థాయిలో ఎక్కువగా ఉంటాయా? మండల స్థాయి, గ్రామ స్థాయిలో కూడా ఉంటాయి పోటీలు ఇవన్నీ? జిల్లా స్థాయి నుండి నియోజకవర్గం స్థాయిలలో ప్రతి నియోజకవర్గాలలో, ఉదాహరణకి ఖమ్మం జిల్లా 10 నియోజకవర్గాలు ఉన్నాయండి, ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఈ 10 నియోజకవర్గాలలో బ్రేక్ డ్యాన్స్ పోటీలు, పాటల పోటీలు జరుగుతాయి. ఆ తర్వాత అక్కడ ఎక్కడైతే అభిమానులు ఉత్సాహంగా ఉన్నారో గ్రామాలలో అక్కడ కూడా ఎక్కువ కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు బాగా జరుగుతాయి మండలాలలో. కానీ చిరంజీవి గారి బర్త్డే అంటే ఎక్కువ గుర్తొచ్చేది బ్లడ్ డొనేషన్. ఎలా చేస్తున్నారు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్? ఎక్కడెక్కడ పెడుతున్నారు ఏంటి? ప్రతిసారి ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, మనుగూరు ఈ చోట్లలో కంటిన్యూ అండి. గత 25 సంవత్సరాల నుండి కంటిన్యూగా జరుగుతూనే ఉన్నది. అది రామ్ చరణ్ బర్త్డే కావచ్చు, కళ్యాణ్ బాబు అన్నయ్య బర్త్డే కావచ్చు, చిరంజీవి గారి బర్త్డే కావచ్చు, ఎవరి మెగా ఫ్యామిలీలో ఏ హీరో బర్త్డే అయినా కంపల్సరీ బ్లడ్ క్యాంప్ అనేది మొదటి ప్రాధాన్యత. తర్వాత అన్నదాన కార్యక్రమాలు కానీ, మొక్కలు నాటే కార్యక్రమాలు కానివ్వండి, ఇలాంటివన్నీ కంటిన్యూ చేస్తున్నామండి. మీరు అసలు చిరంజీవి గారి ఫ్యాన్గా ఎప్పుడు మారారు? ఏ వయసులో మారారు? ఏంటి అది? నా వయస్సు 12 సంవత్సరాలండి. నేను 1971లో నేను జన్మించాను. అప్పుడు నాకు అంత అవగాహన లేదు, అసలు ఏం లేదు, చిన్న పిల్లగాడిని. 12 సంవత్సరాల క్రితం నేను ఒక సినిమా చూశాను, అభిలాష చిత్రం. ఓకే. ఆ అభిలాష చిత్రంలో ఒక లాయర్ని పిచ్చోడు అనుకుంటారు, ఆ హీరో లాయరు. అయినా అందరూ ఆయనని విమర్శిస్తూ ఉంటే కూడా తాను ఏదో సాధించాలన్న పట్టుదల అందులో ఉన్నది. ఉరిశిక్షని పట్టించుకోకుండా తను అనుకున్నది సాధించాలనే ఉద్దేశంతో చివరి వరకు తాను ఉరిశిక్షని రద్దు చేయాలా అనే ఉద్దేశంతో తాను ముందుకు వెళ్ళడం అది నాకు బాగా నచ్చిందండి. 12 సంవత్సరాల చిన్న వయసులోనే మీకు ఊహ తెలిసినప్పుడు తెలిసి బాగుంది. అంతకుముందు మొగుడు కావాలి చిత్రంలో చిరంజీవి గారి పేరు అందులో చిరు, 1982లో అది ఆ చిత్రం విడుదలైంది. 82 అప్పటి నుండి కామెడీ, ఆ సినిమాలో కామెడీ బాగా అనిపించింది. అట్లా 2-3 సినిమాలు. ఆ తర్వాత 83లో ఈ సినిమా రావడం, దాని తర్వాత మగమహారాజు ఒక హిట్, కుటుంబం గురించి తాను ఎంతో కష్టపడి కుటుంబాన్ని పోషించడం, ఇలాంటివన్నీ ఒక మంచి మెసేజ్ ఉన్నాయి. ఈ చిత్రాల ద్వారా నేను ఎక్కువ అభిలాష చిత్రం ద్వారా తన అభిమానిగా అయ్యాను. అభిమానిగా అయి వందలాది ఉత్తరాలు రాశాను. ఓకే. నాకు 1987లో రిజిస్ట్రేషన్ వచ్చింది మద్రాసు నుండి. ఓకే. ఒక లెటర్, మీ లెటర్లన్నీ అందాయి అని నాకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి, ఎప్పటి నుండి చిరంజీవి అన్నయ్య గారి దగ్గర నుండి మద్రాసు నుండి నాకు కంటిన్యూగా ఫొటోసు, లెటర్సు,
రావడం జరుగుతుందండి. మద్రాస్ టైం నుంచి మద్రాస్ టైం నుండి 1987లో 3 ఇయర్స్ లెటర్స్ రాశాను. కంటిన్యూగా 3 ఇయర్స్ లెటర్స్ రాశాను. అంటే చాలా మంది వాళ్ళ ఫాదర్ నుంచి అట్లా వాళ్ళ ఫాదరు మెగా అభిమాని అట్లా ఉంటే వాళ్ళు కూడా అట్లా కంటిన్యూ అవుతారు. మీ ఇంట్లో కూడా అట్లా ఉండేదా ఏంటి, ఎలా ఉండేది? మా అమ్మగారు వృత్తి కూరగాయలు అమ్ముతారండి. కూరగాయలు. ప్రవృత్తి ఏంటంటే మా అమ్మ బైబిల్ అమ్మగారు. మా బాబాయ్ గారు కూడా చర్చి ఫాదర్. మా అల్లుడు ఫాస్టెడ్ చైర్మన్, అంటే చర్చి సిఎస్ఐ చర్చి ఫాస్టెడ్ చైర్మన్. ఆ కుటుంబంలో నుండి నేను ఉండి నా నా వాళ్ళు చేసేది దేవుని గురించి మెసేజ్, వాళ్ళు నేను సేవ. చిరంజీవి అన్నయ్య పేరు మీద, అంటే అన్నయ్య చిత్రాలలో నేను ఒక మంచిని వేయించుకున్నా. మాది రామడాకీస్ ఏరియా, కొత్తగూడెం రామడాకీస్ ఏరియాలో అంత మాస్ కంపల్సరీ ప్రతి కుటుంబంలో ఆ కాలంలో ఆ 82, 83లో ఆ ఏరియా మొత్తం ఒక మాస్ సర్కిల్, గొడవలు, ఏదో ఒక కేసు, ఒక కుటుంబంలో ఏదో ఒక కేసులు అనేది. అలాంటి వాతావరణంలో మా తల్లిదండ్రులు నన్ను చర్చిలకు తీసుకెళ్ళడం, బైబిల్ చదివించడం మొదటి నుండి ఇట్లాంటి చేసుకుంటూ వచ్చారు. ఈలోగా నేను ఈ చిత్రం అభిలాష చిత్రం చూసి నా యొక్క పేపర్ కటింగ్లు ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ ఈనాళ్ళు అన్నిట్లలో వస్తూ ఉంటాయి కదా, ఆ పేపర్ కటింగ్లన్నీ ఇంట్లో దాచిపెట్టుకోవడం, ఇవన్నీ మా వాళ్ళు చూసి చిరంజీవి గారు అంటే ఇష్టము అనేసి ఏ రోజు నన్ను ఈ రోజు వరకు కూడా డిస్టర్బ్ చేయలే. మాకు 3 అక్కలు, నేను ఒక్కనే చిన్నోడిని. అయితే నన్ను గారాభంగా పెంచారు, నన్ను ఏమి ఇబ్బంది పెట్టలే. చదువులో కూడా నేను డిగ్రీ చేశాను. ఎందుకంటే ఆ మాస్ ఏరియాలో నేను వాళ్ళకు ఒక తలనొప్పిగా కాకుండా, నేను నా చిన్నతనం నుండే నాకు 1983లో నేను అభిమానిగా అయిన తర్వాత ఏదో చేయాలి అనే ఉద్దేశంతో నా ఉన్న 4 ఫ్రెండ్స్ తోటి నేను ఒక చలివేంద్రం పెట్టా. ఆ చిన్నతనంలోనే చలివేంద్రం ఏర్పాటు చేసి అందులో స్పందన బాగా వచ్చింది. మార్చి, ఏప్రిల్, మే 3 నెలలు పెట్టాము. పెద్దవాళ్ళందరూ అక్కడ లోకల్ పెద్దవాళ్ళందరూ బాగా మెచ్చుకున్నారు. అప్పటి నుండి ఇది బాగుంది అనేసి అన్నయ్య గారి చిత్రాలలో మంచిని ఎంచుకొని సేవా కార్యక్రమం చేయడం స్టార్ట్ చేశాం. నిజంగా సినిమాల్లో మంచిని గ్రహించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఈ జనరేషన్లో చూస్తే అసలు సినిమాల్లో ఉన్న చెడునే ఎక్కువ, వాళ్ళు వాడే భాషని దాన్నే ఎక్కువ గ్రహిస్తున్నారు. మంచి కంటే చెడు ఎక్కువ విస్తరిస్తుంది ఇప్పుడు. అలాంటిది మీరు అప్పుడు ఓన్లీ మంచిని స్వీకరించారంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. నేను అసలు వాస్తవంగా సార్ మీకు కూడా అంటే తెలిసే ఉంటుంది, ఒక మాస్ ఏరియా, ఆ ఏరియాలో నుండి నేను ఈ విధంగా ఉన్నానంటే మా ఏరియా వాళ్ళు కానీ అక్కడ లోకల్లో నియోజకవర్గ పెద్దలు, జిల్లాలో పెద్దలు, నువ్వు చాలా గ్రేట్ విల్సన్ అది అని అనడం, పెద్దవాళ్ళందరూ నన్ను దగ్గర చేయడం. ఈ రోజు కూడా ఆల్ పొలిటికల్స్ లీడర్లు కూడా నన్ను వేరేలాగా చూడకుండా ప్రతి ఒక్కరూ నన్ను అభిమానిస్తారు. ఎందుకంటే విల్సన్ మన వ్యక్తి, మనోడు, ఒక సోషల్ వర్కర్ అనేది సంపాదించుకున్నా. అది ఎందుకు సంపాదించుకున్నానంటే, ఒకరోజు సారథి స్టూడియోలో స్వామినాయుడు గారు సారథి స్టూడియోలో మాస్టర్ సినిమా షూటింగ్, అక్కడికి వెళ్ళి విల్సన్ అది అనేసి చెప్తే అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అల్లు అరవింద్ గారును చిరంజీవి అన్నయ్య ఉన్నారు. ఉన్నప్పుడు ఆ పాట షూటింగ్ అయిపోయాక వచ్చి కలిసి ఫోటో షూట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మీ నియోజకవర్గంలో మీకు ఎలాంటి పేరు ఉంటే అలా నాకు ఆ పేరు వస్తుంది, అవును, అభిమానులను బట్టే హీరోలు అనేసి తనని వివరించి చెప్పారు. మీరు అక్కడ మంచి కార్యక్రమాలు చేయండి, మీకు మంచి పేరు ఉంటుంది, నాకు మంచి పేరు వస్తుంది, నా అభిమానులు సేవా కార్యక్రమంలో ఉంటారని నా వంతు సహాయం మీ అందరికీ నేను సహకరిస్తా, ఎనీ టైం మీరు దేనికైనా నేను మీకు ముందుంటా అనేసి అప్పుడు అన్నయ్య చెప్పడం జరిగింది. ప్రతి అభిమానికి, నా ఒక్కరికి కాదు, అంటే ఎవరు వస్తే వాళ్ళని ఫోటో షూట్ ఇచ్చి ఒక మంచి కార్యక్రమాలు చేయండి, దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందంటే చిల్లరగా తిరగడం, కాలాన్ని వృధా చేయడం, వయసులోనే ఒక వయసు వచ్చినప్పుడే మనం ప్రవర్తనలో మార్పు రావాలి అనేది చిరంజీవి అన్నయ్య గారు అప్పుడు చెప్పేవారు. దాని తర్వాత మేము అసలు ఈ అంత అభిమాన సంఘాలను అందరినీ ఒక తాటిపై రమణం స్వామినాయుడు సార్ తీసుకొచ్చారండి. ఆ సార్ తీసుకొచ్చిన తర్వాత మేము ఎలా ఉండాలనేది మా ప్రవర్తనలో మార్పు కానివ్వండి,
మేము సేవా కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనేది తను ఒక గురువులాగా మాకు గైడ్ చేసేవారు. తనే ఈ రోజు వరకు కూడా తనే. చిరంజీవి గారి ఇప్పటి వరకు ఎన్నిసార్లు మీరు బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేయడం జరిగింది? ఎంతమందితో మీరు చేయించారు? నేను బ్లడ్ బ్యాంకులో తక్కువ అండి, 9 సార్లు ఇచ్చాను. ఓకే. 1997లో నేను కొత్తగూడెంలో ఫస్ట్ క్యాంపు, అసలు అక్కడ సోషల్, అప్పుడు లయన్స్ క్లబ్ ఉండేది బాగా. 97లో ఎక్కువ లయన్స్ క్లబ్ వాళ్ళు చేసేవాళ్ళు. కానీ కొత్తగూడెం నియోజకవర్గంలో నేనే రికార్డ్ అండి. ఓకే. గవర్నమెంట్ హాస్పిటల్ విత్ రికార్డ్. ఓకే. ఇప్పటికీ అక్కడ 1997లో ఒక డిఎస్పి నరసింహారెడ్డి ద్వారా తన చేతుల మీదుగా బ్లడ్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. ఆ తర్వాత 1998లో స్వామినాయుడు గారు, చిరంజీవి గారు బ్లడ్ బ్యాంకు ఓపెన్ అయిన తర్వాత స్వామినాయుడు గారు ఐకి సంబంధించిన పత్రాలను కూడా, హామీ పత్రాలు ఇవ్వడం జరిగింది సార్. ఓకే. అవి కూడా మేము మొదట్లో ఒక అంటే నేత్రదాన హామీ పత్రాలు అనేటివి మనిషి చనిపోయిన తర్వాత మీ కళ్ళు దానం చేస్తారా అనేది ఆ యొక్క పత్రంలోని అదండి. అయితే అది ఎవరి ద్వారా చేయాలి అంటే ఏ కార్యక్రమం చేసినా ఒక మంచి గెస్ట్ ద్వారా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో నేను అప్పుడు చిన్నవాడిని, అంటే 20 సంవత్సరాలు ఉంటాయి. ఆ టైంలో ఎవరిదైనా ఆలోచించి మా ఫ్రెండ్స్ని అడిగాను. ఓకే. తను సార్ మనం డిఎస్పీ సార్ కాడికి వెళ్ళి, సార్ మీరు చనిపోయినప్పుడు మీ కళ్ళు దానం చేయండి సార్ అడుగుదామని మా ఫ్రెండ్స్ని అంటే, తను వాళ్ళందరూ పిచ్చి పట్టిందారా నీకు, డిఎస్పీని చనిపోయినా అంటామా అనేసి భయపడి రాలేవారు. రాకపోతే నేను పట్టుదలతోటి మార్నింగ్ వెళ్ళి డిఎస్పీ సార్ని కలిసి, తను సార్ ఈ విధంగా ఉన్నాయి సార్, ఫస్ట్ మీ ద్వారానే చేయాలనుకుంటున్నానని చెప్పడం జరిగింది. వెంటనే స్పందించిండు. ఎవరు మీ వెనకాలంటే, ఎవరు లేరు సార్, చిరంజీవి బ్లడ్ బ్యాంకు నుండి స్వామినాయుడు గారు మాకు హామీ పత్రాలు పంపించారు, నాగబాబన్నయ్య గారి ఆశీస్సులతోటి అని చెప్పాను. చెప్పగానే వెంటనే స్పందించి తను హామీ పత్రం ఫిలప్ చేసి తన మోరు వేసి మనకిచ్చి మిగతా వాళ్ళందరితో కూడా చేయించాడు. 1050 పత్రాలు మేము హామీ పత్రాలు చేసామండి. అప్పుడు స్టార్టింగ్లోనే 1998లోనే. అప్పుడు ఎస్పీ కూడా ప్రశంసలు అందించారు. అప్పుడు ఖమ్మం ఎస్పీ శ్రీనివాసరావు గారు. ఓకే. అదే రీసెంట్గా కరోనా టైంలో కూడా ఆక్సిజన్ బ్యాంక్స్ అన్ని సప్లై చేశారు. ఆ టైంలో మీ జిల్లాలో ఎలా ఉండేది? మా జిల్లా అప్పుడు డివైడ్ అయిందని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలంలో ఆక్సిజన్ బ్యాంక్, చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయమని చెప్పారు. అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ సీనియర్ ఫ్యాన్ రాము గారు, నేను ఇద్దరం కలిసి కోఆర్డ్ చేసుకొని, అక్కడ ఎక్కువ జిల్లా పెద్దదండి అది, భద్రాద్రి జిల్లా ఇప్పటికీ చాలా మా ఏజెన్సీ ఏరియా. ఆ ఏరియాలలో ఎక్కువ మందికి ఆక్సిజన్ అందే విధంగా కృషి చేశాము. కొత్తగూడెంలో కూడా, భద్రాచలం నుండి కొత్తగూడెంలో కూడా చాలామందికి ఆక్సిజన్ బ్యాంక్, చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా చాలామందికి సేవలు అందించాం. ఏజెన్సీ ఏరియాస్లో మామూలుగా హాస్పిటల్స్ కూడా సరిగ్గా ఉండవు. అలాంటి ఏరియా కూడా వెళ్ళి చేయడం అనేది ఎంత సాహసం అనిపించింది. స్వయంగా మేము వెళ్ళి అక్కడ ఒక డాక్టర్, కొత్తగూడెంలో గాయత్రి హాస్పిటల్ ఉంటుంది, నాగరాజ్ డాక్టర్, తన ద్వారా మేము ట్రైనింగ్ పొంది ఏ విధంగా ఆక్సిజన్ పేషెంట్కి ఏ విధంగా మనము ఎంత ఆక్సిజన్ పెట్టాలి ఏందనేది అన్నీ ఒక రోజు అక్కడ ట్రైనింగ్ లాగా పొంది, నేను ఫుల్ సర్వీసు భద్రాచలంలో ఉండి ఫుల్ సర్వీస్ ఇచ్చాను. రాము గారు మేము ఇద్దరం కలిసి స్వయంగా కరోనా పేషెంట్కి మేమే స్వయంగా ఆక్సిజన్ పెట్టి ఏర్పాటు చేయాలి, ఫిట్టింగ్ చేసామండి. అప్పుడు అసలు కరోనా భయపడలే సార్, గాడికి భయపడ్డారు, ఎవరు బయటకు కూడా రాలే, పేషెంట్ వల్ల బంధువులు కూడా రాని పరిస్థితి. అలాంటి టైంలో మీరు భయపడకుండా? కరోనా కూడా లేదు సార్, అది గాడ్ గిఫ్ట్, చిరంజీవి అనేది అందరి పెద్దల ఆశీర్వాదం. అసలు ఆ టైంలో నాకు కరోనా కూడా రాలేదు. చిరంజీవి గారిని మీరు ఇప్పటివరకు ఎన్నిసార్లు కలిశారు, ఏ సందర్భాల్లో కలిశారు? స్టార్టింగ్లో నేను రిక్షావాడి చిత్రం అండి, ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయడం, లెటర్స్ రాయడం. రిక్షావాడి చిత్రంలో ఫస్ట్ చిరంజీవి గారిని
నేనే లేటు. ఓకే. నేను చిన్నవాడిని కదా, మద్రాసు పోలేను, హైదరాబాద్ రాలేను, తిరగలేను, ఇంట్లో వాళ్ళు పంపరు, అలాంటివి ఉండేటి. సేవా కార్యక్రమాలు అంటే మంచి కార్యక్రమం చేస్తాను ప్రోత్సహించేవారు. నేను ఆ రిక్షా వాళ్ళలో స్టార్ట్ అండి. తర్వాత నాగబాబు అన్నయ్య గారు బంజరాయి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 1 అపోలో హాస్పిటల్ టర్నింగ్లో ఉండేవారు. తనని కలిసినప్పుడు స్వామినాయుడు గారిని టచ్లో ఉండండి మీరు అందరూ అని చెప్తే, ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా స్వామినాయుడు గారి టచ్లో ఉంటూ తను చెప్పిన ప్రతి కార్యక్రమం, ఫోటోషూట్ కానివ్వండి, ఏదైనా తన ద్వారా ఈ రోజు వరకు కూడా ఎన్నిసార్లు కలిసినో మాకే తెలియదండి. చిరంజీవి గారిని కానీ, రామ్ చరణ్ బాబుని కానీ, కళ్యాణ్ బాబుని గారిని, వీళ్ళ మెగా ఫ్యామిలీ అందరి హీరోలని, వరుణ్ బాబు, సాయిధరం తేజ్, బన్నీ, వీళ్ళందరినీ కలవడం జరిగిందండి. ప్రతి మీటింగ్ కాన్ఫరెన్స్ హాల్లో కూడా చిరంజీవి అనే పర్సనల్ మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు కూడా అందులో నేను ఒక మెంబర్గా ఉండి నేను పాల్గొనడం జరిగింది. అదంతా నాగబాబు అన్నయ్యని, నేనైతే నాగబాబు అన్నయ్యని ముగ్గురిని చూసుకునేవాడిని. ఓకే. నాగబాబు అన్నయ్యతో ఎక్కువ స్నేహం చేసి చిరంజీవి అన్నయ్యని, రామ్ చరణ్ బాబుని, కళ్యాణ్ బాబు అన్నయ్యని, వీళ్ళని అన్నయ్య మీరుంటే నా ముగ్గురు నేను కలిసినట్టే అని అన్నయ్యకు ఒకసారి చెప్తే, అలాంటిది ఏం లేదని స్వామినాయుడు గారికి అప్పచెప్పడం. స్వామినాయుడు గారు ఈ రోజు వరకు కూడా నన్నే కాదు, ఎంతోమంది ఇతర రాష్ట్ర అభిమానులు అందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చిన వ్యక్తి స్వామినాయుడు గారు. చాలా కష్టపడతాడు తను. అది తను చేసేటి ప్రతి కార్యక్రమం కూడా నాగబాబు అన్నయ్య ఆశీస్సులతోటి, నాగబాబు అన్నయ్య సలహాలు తీసుకొని, తను సలహాలు చెప్తూ నాగబాబు అన్నయ్య సలహాలు, మెరుగైన సలహాలు తీసుకొని తను మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. నాగబాబు గారు రీసెంట్గా ఎమ్మెల్సీ అయ్యారు, త్వరలో మంత్రి పదవి కూడా అంటున్నారు, దాని గురించి ఏమంటారు మీరు? తప్పకుండా రావాలి. ఎందుకనంటే చిరంజీవి అన్నయ్య ఒక ఎంతో అన్ని అనుభవాలు అనుభవించారు. అన్ని డబ్బు ఉంది, అన్ని రాజభోగాలు అన్నీ అనుభవించారు. కానీ ఒక మంచి మనసుతోటి సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టైంలో అంతటా 1500, 2000 ఓట్లతోటి చివరిలోనే ఓడిపోవడం జరిగింది. అది ఒక బ్యాడ్. సరే, అయిన తర్వాత పవన్ కళ్యాణ్ అన్నయ్య 9 సంవత్సరాలు ప్రజల్లో ఉంటూ, తిట్లు తింటూ, ఎన్నో అవమానాలు పొంది కూడా అలాగే నిలబడి మొన్న రీసెంట్గా తాను డిప్యూటీ సీఎం కావడం, 21కి 21 సీట్లు రావడం, అది ప్రపంచ రికార్డు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే మెగా ఫ్యామిలీ మొత్తం మొదటి నుండి, అంటే ఒక హీరోని మనము కించపరచడం కాదు సార్, మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ ఇతరులకు సేవ చేసే గుణం అనేది మొదటి నుండి చిరంజీవి అన్నయ్య ద్వారా మిగతా హీరోలు కూడా, చిన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ ఎవరికి ఏ ఆపద వచ్చినా సహాయపడే మనసు ఉన్న మంచి మనసున్న మహారాజు, మగ మహారాజు మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య. తన ద్వారా బాబు రామ్ చరణ్ బాబు కూడా, తను బయలర్ కోడి, ఒక మగ మహారాజు కుమారుడు ఒక బయలర్ కోడిలాగా ఏ విధంగా ఉండాలి. కానీ తను కూడా చిత్రాలు, ఒక డిఫరెంట్ చిత్రాలు ఎంచుకోవడం, మగధీర, మొన్న వచ్చిన గేమ్ చేంజర్, RRR, ఇవన్నీ ఒక డిఫరెంట్, నాన్నలాగానే నేను నటించాలనేది కాకుండా తనకంటూ ఒక డిఫరెంట్ క్యారెక్టర్గా, తనకంటూ ఒక టాలెంట్ చూపెట్టుకుందాం, సొంత టాలెంట్ తోటి తను ముందుకొచ్చి ఒక గ్లోబల్ స్టార్ అవ్వడం చాలా గ్రేట్. అది మించిన పులి కడుపులో సింహం పుట్టిందనాలో, సింహం కడుపులో పులి పుట్టిందనాలో తెలియదు. కానీ మొత్తానికైతే అన్నయ్యకి, చిరంజీవి అన్నయ్యకి స్వయం కృషి, రుద్రవీణ, ఇలాంటి ఆరాధన, ఇలాంటి చిత్రాలు ఒక అనుభవం ఉన్న హీరో చిరంజీవి అన్నయ్య. కానీ ఒక రంగస్థలం అనేది ఒక చిన్న హీరో, ఏంటంటే ఒక తక్కువ వయసులో అనుభవం లేని హీరో. అలాంటిది ఒక రంగస్థలంలో ఏ విధంగా నటించారనేది అది ప్రపంచం మొత్తం చూసిన ప్రజలు. అది మామూలు విషయం కాదు. నిజంగా మేము మెగాస్టార్ అభిమానిగా, మెగా ఫ్యామిలీ అభిమానులుగా మేము పుట్టడం అది మా అదృష్టం. ఎందుకనంటే ఇప్పుడు ఇందాక చెప్పిన విధంగా చాలామంది హీరోలు, అభిమానులు చేసిండ్రు కార్యక్రమాలు, కానీ కొంతవరకే. మేమందరం కంటిన్యూగా చేసిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఏ హీరోకు లేరు.
అది ఒక మెగాస్టార్ అనే మెగా ఫ్యామిలీ హీరోలకే చెందింది. ఆ అభిమానులు మెగా హీరో అభిమానులకే చెందిందండి. ఇదంతా ఇలా కంటిన్యూగా జరగడానికి కూడా కారణం చాలా కష్టపడతాడు స్వామినాయుడు గారు. తననే ఊక చెప్తున్నామని కాదు కానీ, ఒకవేళ మాకు ఇంట్రెస్ట్ కొంచెం అంటే ఏదో ఒక ఇంట్లో పనులుంటాయి, ఏదో ఒక పని ఉంటుంది, ఏదో ఒక అర్జెంట్లు ఉంటాయి, ఉన్నా కానీ తను ఆ పని చేసుకుంటూ మీరు దీని వైపు కొంచెం చూడండి, కొంచెం సమయం కేటాయించనని ఫోన్లు చేసి చెప్పడం, అట్లా మాకు అందరిని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ తను ఉండడం వల్ల మేము కంటిన్యూ అవ్వడం. మాకు ఫుల్గా అభిమానులని ఎవరేమనంటే అసలు ఊరుకోరు. నాగబాబు కూడా ఫుల్ ప్రోత్సహిస్తాడు. మామూలు అభిమానుల సీనియర్ అభిమానులని కానీ ఎవరినైనా కానీ తను బాగా ప్రోత్సహిస్తారు. చేయండి, ఉండండి, మంచిగా ఉండండి. ఇంకోటి ఏంటంటే మీ కుటుంబాలను చూసుకుంటూ ఖాళీ సమయంలో ఇలాంటి కార్యక్రమాలు చేయండి అని అన్ని మంచి విషయాలే మాకు చెప్తూ ఉంటారు. చిరంజీవి గారు ఇప్పటివరకు ఎన్నో పదవులు అనుభవించారు, ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇంకా ఆయన్ని ఏ స్థాయిలో చూడాలని మీరు అనుకుంటున్నారు? అదే సార్, ఇప్పుడు మొన్న తను సమాజానికి ప్రజల్ని నేను ఆదుకోవాలి, ఈ బ్లడ్ బ్యాంకులో ఎన్నో లక్షల మందికి ప్రాణాలు కాపాడిన వ్యక్తి తాను. అలాంటిది ఇంకా మరిన్ని సేవలు చేయాలంటే నేను రాజకీయాల్లోకి రావాలని అందరూ అనడంతో తను వచ్చిండు. అక్కడ ఏదో సరే బ్యాడ్ అదొకటి జరిగింది. తాను ఇప్పటికీ ఒక రాష్ట్రానికో లేకుంటే సెంట్రల్లోనో ఏదో ఒక మంచి హోదాలో ఉండి తను చిరంజీవి అన్నయ్య కూడా రాజకీయాలకు వస్తే ప్రజలకి మంచి జరుగుద్ది, మరింత ఎక్కువ సేవలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఒక ప్లాట్ఫారం అన్నమాట. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. రావాలని అంటే పవన్ కళ్యాణ్ అనే ఉన్నాడు, కానీ ఎప్పటికైనా తను సీఎం కావాలనేది మా కోరిక అండి. పవన్ కళ్యాణ్ చిరంజీవి అన్నయ్య 2 రాష్ట్రాలకి, ఒకరు తెలంగాణకి ఒకరు ఆంధ్రాకి సీఎంలు కావాలనేది నా కోరిక, నా వ్యక్తిగత విషయం. చాలా మంది రాష్ట్రపతి కావాలనుకుంటున్నారు. అది అవన్నీ వచ్చేసి ఇప్పుడు పబ్లిక్ రాష్ట్రపతి, పబ్లిక్ ప్రధానమంత్రి, పబ్లిక్ అంటే గవర్నమెంట్ కాదు, పబ్లిక్ సీఎం, మెగాస్టార్ అనే పదవి మీదకి ఇవన్నీ పనిచేయవండి. ఎందుకనంటే తానే ఒక గాడ్ ఫాదర్ అన్నిటికీ, సినీ రంగానికి కానివ్వండి, అభిమాన సేవా మార్గంలో నడిపించే వ్యక్తిగా అందరినీ సేవా మార్గంలో నడిపించడానికి ఏ హీరో అంత ఇంట్రెస్ట్ పెట్టారు సార్. ఎవరు అలా సరే చూద్దాం అంత తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అంటారు. అట్లా చిరంజీవి అన్నయ్యని ఆ 20-30 సంవత్సరాల క్రితం ఏ విధంగా చూసినామో ఇప్పుడు అట్లా అంతే సింపుల్గా ఉంటారు. ఒక సినిమాలోనే ఆ డ్రెస్సు దానికి సంబంధించిన ఆ పాత్రకు సంబంధించినవి ఉంటాయి, కానీ మీరు కూడా చూసుంటారు బయట ఎక్కడ ఏ కార్యక్రమాలైనా కానీ చాలా సింపుల్గా వస్తాడు. మాతో మాట్లాడినప్పుడు బాగున్నారా అని అన్ని మంచి విషయాలు చెప్తూ ఉంటారు, మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. మీరు ఈ విధంగా ఉండాలి, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలనేది అన్నయ్య చెప్పడం, అన్నయ్యని గౌరవిస్తూ స్వామినాయుడు గారు ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. గ్రామాల్లో మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళతో ఎలా కోఆర్డినేట్ అవుతుంటారు? ఇప్పుడు ఇద్దరు సినిమాలు వచ్చినప్పుడు క్లాష్ అవుతుంటుంది, అలాంటి సమయంలో ఎలా చేస్తుంటారు? ఈ త్రిబుల్ ఆర్ రాకముందు కూడా అలాగే ప్రభాస్ సినిమాలను కలిసి వీళ్ళు నటించడం, బాహుబలి కానీ ఇంకా వేరే ఇలాంటి రాకముందు కూడా మా ఏ నియోజకవర్గంలో వాళ్ళు ఫ్రెండ్స్, మనం అందరం ఫ్రెండ్స్. నేను ఒక అభిమాన హీరో అయితే మీరు ఒక అభిమాన హీరో, మేము కోఆపరేట్ చేసేవాళ్ళం ఫ్రెండ్లీగా, మాకు వాళ్ళు కోఆపరేట్ చేయాలి. ఎక్కడ ఏ గొడవలు ఎప్పుడు ఈ 30 సంవత్సరాలలో ఎక్కడ అనేది ఏ గొడవలు అనేది రాలేదు. ఆ బ్యానర్లు కట్టే విషయంలో కానివ్వండి, లేకుంటే సేవా కార్యక్రమాలు, ఇంకా మమ్మల్ని వచ్చి సలహా అన్న మేము ఏ కార్యక్రమాలు చేయాలన్నా అనేసి మమ్మల్ని అడిగి, అన్న మా హీరో బర్త్డే వస్తుంది ఎట్లా చేయాలన్నా అనేసి కొంతమంది నన్ను అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎలా ఉంటారు మీరు? అందరూ గొడవ అనేది లేదు సార్, అది ఎవరికి వాళ్ళు ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళం, ఫ్రెండ్లీగా ఉంటాం. వాళ్ళు చేసే కార్యక్రమాలు పిలిచినప్పుడు మాకు కుదిరినప్పుడు మేమే వెళ్తాం, మా ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు. ఎక్కడైతే ఇప్పటివరకు అయితే ఖమ్మం జిల్లాలో అలాంటిది ఏం లేదండి. ఓకే, మిగతా హీరోల ఫ్యాన్స్తో కలిసి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఎవరన్నా
మీ మీద అసూయత అంటే మీ హీరో మిమ్మల్ని ఇంత బాగా చూసుకుంటున్నారు. మీరు చేస్తున్నట్టుగా మా హీరోలు కూడా చేస్తే బావుండు అట్లా మాటలు ఎవరైనా అన్నారా? అలాంటివి చాలాసార్లు సందర్భాల్లో వచ్చాయి. ఓకే. అక్కడ ఏందంటే ఇతర హీరోల అభిమానులు గూడా అక్కడక్కడ చేయాలని ఉంటది. కానీ సపోర్ట్ అనేది వాళ్ళకి లేదనేదైతే అర్థమైంది. ఇప్పుడు స్వామినాయుడు గారిలాగా అందరు హీరోలకి ఒకరు ఉండాలి కదా! ఇప్పుడు ఆహ్, అనొద్దు గాని స్వామినాయుడు గారు కొన్ని సందర్భాలలో తాను ఎంతో ఇబ్బందులు పడి అంటే సముద్రం అండి. చిరంజీవి అన్నయ్య అభిమానులంటే సముద్రం. అందరూ సీనియర్‌లే. అందరూ చాలామంది సీనియర్‌లు. అందరిలో ఎవరు ఏందనేది ఆయనకు ఒక తలపోటు. ఒక ఫోటోషూట్ దిగాలన్నా, లేకుంటే ఇంకో ఏదైనా కార్యక్రమాల విషయంలో మాకు చెప్పలేదు. మేము సీనియర్‌లం గాదా? మేము మేము చేయలేదా? అనేసి తన కాడికి అలా వస్తా ఉంటాయి. అయినా అందరిని కూర్చోబెట్టి, ఓపికతోటి అందరిని కూర్చోబెట్టి, లేదండి మీరు చేయండి, వాళ్ళు చేస్తారు, కలిసి చేయండి అని చెప్పడం. ఎక్కడైనా కొంచెం చిన్న చిన్న పొరపాట్లు ఉంటే, ఇష్యూస్ ఉంటే అవి కూర్చోబెట్టి అప్పటికప్పుడు బ్లడ్ బ్యాంక్‌కి రమ్మని పిలిపించి సెట్ చేయడం. ఫోన్‌లలో చెప్పి లేదండి ఇలా చేయండి అని. లేదంటే మీరు ఒక సైడ్ చేస్తే ఇంకో సైడ్ మీరు చేయండి అని చెప్పడం. వాళ్ళని కలపడం. ఇవన్నీ చాలా చికాకుతో కూడినయి. ఇది సరదాగా చెప్పినయి కాదు. అదే. వాస్తవంగా ఎంత చికాకు ఉంటదంటే మేము కళ్ళ ముంగట చూస్తా ఉంటాం. అదన్నిటిని చాలా ఓపికగా తను అందరినీ కలిపి ఒక తాటిపై తీసుకొచ్చి సమాధానపరిచి కార్యక్రమాలలో ముందుకు నడిపిస్తా ఉంటాడు స్వామినాయుడు గారు. ఈ బర్త్‌డే వచ్చినప్పుడు ఎప్పుడైనా చిరంజీవి గారిని కలిసారా మీరు? బర్త్‌డే అని కాదు. కలిసాము. చాలా సార్లు విషెస్ చెప్పాము. అన్నయ్యని కలవడం అనేది స్వామినాయుడు గారి ద్వారా, నాగభవనయ్య గారి ద్వారా ప్రతి న్యూ ఇయర్‌కి కంపల్సరీ కలుస్తామండి. సీనియర్ అభిమానులు, ఇంపార్టెంట్ వాళ్ళందరినీ ఓకే. కల్పిస్తారు. ఆ తర్వాత మధ్యలో అన్నయ్యనే పిలిచి మన వాళ్ళని కలుద్దాము అనేసి స్వామినాయుడు గారికి చెప్తే, ఇంపార్టెంట్ వాళ్ళని స్వామినాయుడు గారు పిలిపించి అన్నయ్యతోటి కూర్చొని మాట్లాడి తర్వాత ఫోటోషూట్ ఇస్తారు. అట్లా అది చాలా సందర్భాల్లో అన్నయ్య ఫ్రీగా ఉన్నప్పుడు కంపల్సరీ పిలిపించుకొని అభిమానులతోటి మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మాకు వెనకాల బలము ఒక హీరో అంత ఎత్తున ఉండి అంత ఎదిగిన మెగాస్టార్గా, ప్రపంచ మెగాస్టార్గా ఉన్నా కూడా అభిమానుల్ని మర్చిపోకుండా తాను పిలిపించుకొని మాట్లాడి మాతో ఫోటోషూట్ ఇచ్చి అన్ని విధాలుగా బాగున్నారని మన కుటుంబ సభ్యుల గురించి అడిగి ఇవన్నీ చేయడం వల్ల మేము మా కుటుంబాలలో మా పెద్దన్నయ్య అనేది మేము అనుకుంటాం. నిజంగా మా అదృష్టం సార్, చిరంజీవి అన్నయ్యగా అభిమానిగా పుట్టడం మా అదృష్టం అండి. చాలామంది ఫ్యాన్స్ హైదరాబాద్‌కి వచ్చి చిరంజీవి గారిని కలవలేకుండా ఉంటారు. అలా ఉన్నోళ్ళకి ఒక్కోసారి షూటింగ్స్‌కి వెళ్తుంటారు జిల్లాలకి. అట్లా ఖమ్మం జిల్లాలో కూడా ఒక ఆచార్య షూటింగ్ జరిగింది. అట్లా వచ్చినప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న ఫ్యాన్స్‌ని కలిసి అట్లా ఏమైనా ఉంటదా? ఒకప్పుడు చిరంజీవి అన్నయ్య ఎక్కువ శాతం షూటింగ్‌లోనే అన్నయ్య కలిసేవాడు. చాలా సినిమాలు మాస్టర్‌కి ముందు సినిమాలన్నిటిని కూడా ఇతర రాష్ట్రాల నుండి ఎక్కడి నుండి వచ్చినా కానీ అభిమానుల్ని అన్నపూర్ణ స్టూడియో కానీ, శారది స్టూడియో కానీ, రామానాయుడు స్టూడియో కానీ ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడ పిలిపించి అక్కడ పర్మిషన్ ఇచ్చి ఫోటోలు దిగేవారు. ఒక బ్లడ్ బ్యాంక్ ఏర్పాటైన తర్వాత స్వామినాయుడు గారిని మెయింటెనెన్స్ చేసుకోమని నాగోనే చెప్పిన తర్వాత ఫోటోషూట్ పెట్టడం, బ్లడ్ ఇచ్చిన వారికి, ఎక్కువ సార్లు ఇచ్చిన వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం, అలాగే సీనియర్ అభిమానులు సేవా కార్యక్రమం చేసిన వాళ్ళని ముందుగా పిలిపించి వాళ్ళని ఫోటోషూట్ ఏర్పాటు చేయడం, ఇట్లాంటివి చేశారు. షూటింగ్లలో ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా బ్లడ్ బ్యాంకులోనే ఫోటోషూట్ 1000 మందికైనా ఫోటో దిగిన రోజులు ఉన్నాయి చిరంజీవి అని. 1000 మంది నైట్ వరకు అట్లా చెమటలు ఇట్లా కక్కుకుంటూ కూడా అన్నయ్య చాలా ఓపిక అన్నయ్య. ఇంకా ఇప్పుడు మెగా ఫ్యామిలీలో చాలా మంది హీరోలు ఉన్నారు కదా, వాళ్ళల్లో తరచూ ఎవరైనా వస్తుంటారా ఫ్యాన్స్ని కలవడానికి? సాయిధరం తేజ గారు, వరుణ్ బాబు వీళ్ళందరూ వస్తారు ఫోటోషూట్స్. అంటే ఇప్పుడు చిరంజీవి అన్నయ్య బర్త్డే ఉంది, బ్లడ్ బ్యాంకులో కేక్ కటింగ్ ఉంటుంది. స్వామినాయుడు సార్ ఏం చేస్తారంటే ఇంతమంది అభిమానులు ఇబ్బంది పెట్టొద్దని ఎవరైతే ఫ్రీగా ఉంటారో మెగా హీరోలు వాళ్ళని సాయిధరం తేజ బాబుని కానీ, నాగభవనయ్యని కానీ, లేకపోతే వరుణ్ బాబుని కానీ వీళ్ళందరినీ ఎవరినో ఒకరిని మొత్తానికైతే పిలిపించి అభిమానుల్ని సంతోషపరిచి
పంపిస్తారు సార్. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వస్తుంటాయి. వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, ఇలా వచ్చినప్పుడు ప్రభుత్వం ఒకటే చేయడానికి అవ్వదు. చాలా సార్లు చిరంజీవి గారు కూడా పిలుపునిచ్చారు. మీ జిల్లాల్లో మీరు పాల్గొనండి, అందరికీ సహాయం చేయండి అని చెప్పారు. అలా ఏమన్నా చేసినవి ఉన్నాయా మీరు? నేను భద్రాచలం గోదావరి వచ్చినప్పుడు రీసెంట్గా చెప్తాను, గతంలో చేశాము. రీసెంట్గా మొన్న ఈ మధ్య కాలంలో గోదావరి వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ప్రతి పార్టీ నుండి ప్రతి పార్టీ వాళ్ళు కార్యకర్తలు అందరూ నాయకులు, పెద్ద పెద్ద నాయకులు, మినిస్టర్లు కూడా వచ్చి అక్కడ భద్రాచలంలో వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం, నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. మన పార్టీని మన భద్రాద్రి నుండి ఇంకా చివరి వరకు చూశాను. కరెక్ట్ సెప్టెంబర్ నెలలో 2వ తారీఖున పవన్ కళ్యాణ్ అనే బర్త్డే. ఆ బర్త్డే రోజున మేము కూడా ఒక 100 మంది కుటుంబాలకు మేము దుమ్మగూడెం అనే ప్రాంతంలో పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా 100 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకులు, నూనె, పప్పు, బియ్యం, ఇవన్నీ ఇంపార్టెంట్ ఇవన్నీ నా ఆధ్వర్యంలో అందించడం జరిగింది. జనసేన పార్టీలో మీరు కీలకంగా ఉన్నారా? అసలు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు జనసేన పార్టీ తరఫున? జనసేన పార్టీలో అన్నయ్య కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నాగబాబు అన్నయ్య మేము నాయకత్వంలో అందరము ఉన్నాము. ఆ తర్వాత జనసేన పార్టీ 2014లో ఏర్పడిన తర్వాత 2019లో ఎన్నికల టైంలో ఖమ్మం జిల్లాలో ఎంపీగా, అప్పుడు 19లో ఆంధ్రలో అన్ని చోట్ల పోటీ చేశారు. ఖమ్మం జిల్లాలో, తెలంగాణలో మట్టి ఖమ్మం జిల్లా గురించి నేను చెప్తున్నా. ఖమ్మం జిల్లాలో ఎంపీ టికెట్ ఒక అతనికి ఇచ్చారు. ఆ ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు తను బీఫామ్ పట్టుకొని నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను కలెక్టర్ గారికి ఇచ్చాను. ఏ ఫామ్ మనం ఇవాళ మా పార్టీ నుండి మా అభ్యర్థి పోటీ చేస్తున్నానని కలెక్టర్కి ఇవ్వాలి. అది నేను కలెక్టర్ గారికి ఇచ్చి అతన్ని బలపరిచి తనను అన్ని నియోజకవర్గాలు సీనియర్ ఫ్యాన్స్, ఏ నియోజకవర్గంలో అయితే అభిమానులు ఉన్నారో చిరంజీవి ఫ్యాన్స్, ఆ ఫ్యాన్స్ అందరినీ, వాళ్ళ పిల్లలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, వాళ్ళందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి స్వామినాథన్ సారుకి సలహాలు తీసుకొని నేను ఫోన్ చేసి, నాబానే బిజీగా ఉన్నారు, స్వామినాథన్ గారి సలహాలు తీసుకొని వాళ్ళందరినీ బైక్ ర్యాలీలు చేపిస్తూ ఇతర పార్టీలతో పోటీగా నేను జిల్లాలో ఎక్కువ ప్రచారం చేశాను. ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంపీకి ఫుల్ సపోర్ట్ చేశాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ జనసేన పార్టీ తెలంగాణలో కూడా పోటీ చేస్తే ఎలా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అక్కడ తెలంగాణలో అభిమానులు ఎక్కువ సార్. అన్నయ్య ఎక్కువ దృష్టి మొదటి నుండి తెలంగాణ ఆంధ్ర ఏర్పడ్డ తర్వాత ముందు ఆంధ్ర ప్లాన్ చేద్దామనే ఆలోచన 9 సంవత్సరాలు తను కష్టపడ్డాడు. తర్వాత ప్రజలందరూ తనని తెలుసుకొని, ఎందుకనంటే సొంత డబ్బులు ఏ పదవి లేకుండా కొన్ని సినిమాల్లో సంపాదించి కష్టపడ్డ అమౌంట్ కొన్ని కోట్ల రూపాయలు పేదలకు ఇల్లులు కట్టియడం, రైతులకు ఇవ్వడం, తనకు ఎక్కడే ఆపద ఉందంటే అక్కడ ఆదుకొని తన సొంత అమౌంట్ ఇవ్వడం అనేది అసలు ఏ హీరోలలో లేదండి, ఏ రాజకీయ నాయకులు, ఏ మినిస్టర్లలో కూడా లేదు సార్. సొంత డబ్బులు ఇవ్వడం, ప్రజాప్రతినిధులు ప్రభుత్వం సొమ్ము ఇచ్చారు తప్ప వాళ్ళ సొంత జేబులోంచి తీసుకోవడం అది లేదు సార్. అది ఒక చెప్తాను కదా, ఒక మెగా ఫ్యామిలీ హీరోలకే సేవ చేసే అందరికీ రాదండి. అది నేను వెల్సెట్ ఫ్యామిలీ నాది, నేను కష్టపడి పైకి వచ్చిన, నాది వెల్సెట్, ఓకే నాతో పాటు నలుగురికి సహాయం చేస్తానని మనసు అది మెగా హీరోలలో మెగా కుటుంబంలో ఉన్నది. అంతే. అదే అలాగా అన్నయ్య పవన్ కళ్యాణ్ అన్నయ్య అక్కడ ఎక్కువ దృష్టి పెట్టి ఈరోజు అక్కడ నిలబడి ఒక డిప్యూటీ సీఎంగా దాని వెనకాల ఎంత కష్టారితం ఉంది, ఎంత బాధపడ్డాడు, ఎన్ని అవమానాలు పొందిండు, అవన్నీ నిలదొక్కుని తాను ముందుకే సాగింది తప్ప వెనకడుగు వేయకుండా చేసిండు. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో అదే విధంగా అన్నయ్య ప్రచారం చేయడం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. అందుకు పూర్తి మద్దతు మాకు ఉంటుంది. చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఆగస్టు 22కు ముందే ఆయన నటించిన విశ్వంబర సినిమా రాబోతుంది. ఆ సినిమా రిలీజ్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు మీరు? ఏంటి ప్రతి సినిమాకి ఈ కొత్తదనం అంటూ ఉండదు సార్. మాకైతే ఇక కొత్తదనం అంటూ ఉండదు. ఎందుకంటే మాకు
ఒక కుటుంబంలో ఒక మ్యారేజ్ అయినట్టే ఒక సంతోషకరమైన ఆ బ్యాండ్ మేళాలతోటి బాంబులు కాలుస్తూ బాణసంచాలు కాలుస్తూ డ్యాన్సులు వేస్తూ ఇక అదేంటంటే ఆ ఎంజాయ్మెంట్ వేరు అంతే. ఇక అదే ఒక మ్యారేజ్ జరిగిన విధంగానే ఆ సినిమాలో ఆ రోజు చేసి కేక్ కటింగ్ చేసి ఆ సినిమా హిట్ అయిందనంటే కూడా ఏదో ఒక అనాథాశ్రమం ఆశ్రమానికి వెళ్ళి అక్కడ పిల్లలకి భోజనాలు ఏర్పాటు చేయడం, బిర్యానీ ప్యాకెట్లు ఏర్పాటు చేయడం, అక్కడ ఆ సినిమా అది ఏ విధంగా ఉన్న ఒక చిన్న మెసేజ్ ఒక సందేశాత్మక చిత్రంలాగా అనిపించింది. అంటే దాని గురించి ఒక మెసేజ్ చెప్పి సేవ ఎడదిరిగి ఆ సినిమాలో ఉన్న మంచిని తీసుకొని మేము సేవకి ముందుకెళ్తాం. ఓకే. విశ్వంబర సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? టీజర్ వచ్చింది చూసారు కదా సార్, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? చిరంజీవి అన్నయ్య ఎలా ఉంటుందని అంటే మేము మొదటి నుండి మేము కోరుకునేది అన్నయ్య నుండి ఆయన హిట్లు అనేది పెద్ద స్టోరీ ఉండనవసరం లేదు సార్. నా వ్యక్తిగత మాట అంటే తను ఒక తెర మీద ఇక్కడ నుండి అక్కడ వరకు ఆయన ఒక స్టైల్గా నడిస్తే చాలు సార్. 25 రోజులు నడిచినట్టే. ఒక మంచి ఫైట్ ఉంటే ఇక అది యూత్కి మంచి బిర్యానీ తిన్నంత విధంగా ఆనందపడి అదొక 25 రోజులు ఒకప్పుడు సినిమాలు. ఇక డ్యాన్స్ పాటలు అదొక 50. ఇట్లా 100 days సింపుల్గా ఒకప్పుడు ఆడేటియండి. ఇప్పుడు సినిమాలన్నీ ఇప్పుడు ఆ మూమెంట్ లేదు కాబట్టి వారం రోజులైనా 10 రోజులైనా అన్నయ్య సినిమా అది ఏదైనా హిట్ అవుతుంది తప్ప అది ఫ్లాప్ అనేది అంటే ఇప్పుడు 100 రోజులు 200 రోజులు ఆడేవి ఇప్పుడు అసలు ఆడట్లే. ఎందుకు అంటారు? ఏంటి అసలు థియేటర్ జనాలు పబ్లిక్లో కూడా మార్పు వచ్చింది సార్. ఇప్పుడు ప్రతిదీ నెట్వర్క్ వచ్చిన తర్వాత సినిమాలు సీరియల్ ముఖ్యంగా లేడీస్ ఒకప్పుడు సినిమా తీసుకెళ్దామని నాకు తెలిసి అయితే నేను మా ఏరియాలోనే ఉన్నాను కాబట్టి నాకు తెలిసి సినిమా తీసుకెళ్ళమని గొడవ చేసి తీసుకెళ్ళేవారు. ఇప్పుడు అది లేదు. సినిమా పోదాం రా అని భర్త అడిగినా కానీ అసలు వాళ్ళు కదలరండి. అట్లా ఫస్ట్ అయితే మటుకి సీరియల్స్ కూడా కొంతవరకు సినిమాలు అది కంపల్సరీ అది కంపల్సరీ. మొదటి ఇది ఏందయ్యా అంటే లేడీస్ బయటికి పోకుండా ఉండడానికి కారణం సీరియల్స్. ఓకే. అది ఇక అట్లా అలవాటు అయిపోయింది. దాని తోడు రేపు సినిమానంగా ఈరోజు కూడా బయటకు వచ్చేస్తాను. అట్లా కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గింది. ఈ యూత్ మటుకి ఏ సినిమా అయినా ఫస్ట్ రోజు చూస్తారు. కానీ చిరంజీవి గారి సినిమా అంటే థియేటర్లో చూడాలి. అది చిరంజీవి సినిమాలు తననికి రాజకీయంగా వెనక నుండి ఎన్ని ప్రింట్లు బయటికి ఇచ్చినా చిరంజీవి సినిమాని మటుకి అన్నయ్య గారి సినిమా మెగా హీరోలు రామ్ చరణ్ బాబు సినిమా కానీ రేపు వచ్చే పవన్ అన్నయ్య ఏదైనా థియేటర్లో చూస్తేనే ఆనందం అండి. థియేటర్లో కంపల్సరీ చూస్తారు. దాన్ని ఎవరు ఆపినా ఆగరు. యూత్ కానీ ఎవరైనా ఆగరు. అందరూ లేడీస్ కూడా అందరూ ఫస్ట్ రోజే చూస్తారు. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ఉండగా June 1 నుంచి థియేటర్లు బంద్ అని ఒకటి వార్త వచ్చింది. ఆ వార్త విన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అసలు అంటే స్టార్టింగ్లో అదే ఏంది మన సినిమాలకే ఇట్లా అవుతాయి, మన హీరోలను ఇట్లా తొక్కాలని చూస్తారేంటి అనేది మొదటి నుండి మెగా హీరోలు చిరంజీవి అన్నయ్యను కూడా తొక్కాలని చూసేది ఎన్నో సినిమాలు. మంచి అన్నయ్యతోటి మంచిగా ఉండి అన్నయ్య వెనకాల గోతులు తగిన వాళ్ళు కూడా ఉన్నారండి చాలామంది. అయితే అన్నయ్య అవన్నీ పట్టించుకోడు, ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాడు. ఒకవేళ తన మీద నిందలేసిన వాళ్ళు మళ్ళా వస్తే శత్రువులు ఇంటికి వచ్చినా శత్రువులకు కూడా సహాయం చేసే మనసు చిరంజీవి అన్నయ్యది. అలాగే ఇప్పుడు మెగా హీరోల్లో రామ్ చరణ్ బాబుది కానీ చిరంజీవి అన్నయ్యది కానీ కళ్యాణ్ బాబు అన్నయ్యది కానీ ఏదో ఒక న్యూస్ ఏదో ఒకటి నెగిటివ్ తీసుకొచ్చేసి ఆ సినిమాకు ముందు ఏదో చికాకు చేయాలి, డిస్టర్బ్ చేయాలనేది జరుగుతూనే ఉంటుంది. అది రెగ్యులర్గా ప్రతి సినిమాకి జరుగుతుంది. అది ఫ్రీ పబ్లిసిటీ సార్ మాకు. అర్థమైందా అండి? అది పబ్లిక్కి తెలుసు. ఎలాంటి చేసినా ఆగవా సినిమాలు కంపల్సరీ June 1 తారీఖు నుండి ఆంధ్రలో అంటారు. అవన్నీ జరగవు. అది అక్కడ బంద్ లేదని అయితే తర్వాత ప్రకటించారు. అక్కడ కళ్యాణ్ బాబు అన్నయ్య కానివ్వండి, అక్కడ ముఖ్యమంత్రి కానివ్వండి, వాళ్ళందరూ మాట్లాడుకుంటారు ఇదంతా ఏదో కావాల్సుకొని జరిగింది అనేసి. అంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు జరిగిందంటే ఏదో అనుకోవచ్చు. అంటే ప్రతిపక్షంలో ఉన్నా ఆయనకి ఏ సపోర్ట్ లేదు, అప్పుడు ఏదో చేశారనుకోవచ్చు ఆయన సినిమాలో. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఇలాంటి టైంలో ఆయన సినిమా మీద కుట్ర చేశారంటే అసలు ఏమనుకోవాలి? శత్రువులు ఉంటేనే ఉత్సాహంగా మెగా హీరోలు ఇంకా ముందుకు పోతారు సార్.
శత్రువులు మనకి బాగా పేరు వస్తుంది కాబట్టికే శత్రువులు ఎక్కువ తయారవుతూ ఉంటారు. ఓకే. అందులో ఎక్కువ అంతకు రెట్టింపు పాజిటివ్గా అభిమానులు ఉన్నారు, బంధువులు, శ్రేయోభిలాసులు, ప్రేక్షక అభిమానులు ఉన్నారు. వాళ్ళ ముందు ఏది ఆగదు సార్. ఎవరు ఆపినా ఎంత శత్రుత్వంతో తొక్కాలని చూసినా ప్రేక్షకుల గుండెల్ని దోచుకునేది మెగా హీరోలు మాత్రమే. ఇప్పుడు ఈ బర్త్డేకి ఒకవైపు బర్త్డే, ఇంకొక వైపు సినిమా వస్తుంది, భారీ సినిమా. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏంటి మీరు చిరంజీవి గారికి ఎలా విశేష చెప్తారు? విశ్వాంబరం అనే చిత్రం అన్నయ్య గత చిత్రాల కంటే ప్రతి చిత్రము ఒక వెరైటీగా, నరసింహారెడ్డి కానివ్వండి, ఇక ఇతర సినిమాలు కానివ్వండి, మీరు ప్రతి చిత్రంలో ఒక్కొక్క పాత్రని ఒక్కొక్క విధంగా ఆ పాత్రకి తగ్గట్టుగా మీరు నటించడం, మా పాత్రకు మీరు ప్రాణం పోయడం జరుగుతుందన్నయ్య. అలాంటిది ఈ విశ్వాంబరం చిత్రంలో కూడా మీరు చరిత్రలో నిలిచిపోతారని నేను ఆశిస్తున్నాను. మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను అభినందిస్తూ చిరకాలం నా యొక్క శ్వాస ఊపిరున్నంత వరకు నేను మీ అభిమానిగానే ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చూశారు కదా చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా విల్సన్ బాబు గారు చెప్పిన విశేషాలు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.